ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇజ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, చూడండి, సైన్యములకు అధిపతి ఇజ్రాయేలు దేవుడు మరి ఆనాడు ప్రజలతో చెప్పిన రీతిగా ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి నీతో నాతో మన ఎల్లరితోనూ ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు దేవుని నమ్మి ఊరుకున్న ఎడల మీరు రక్షించబడతారని, మీరు ఆయన నమ్ముకున్న కనుక రక్షింపబడిన వారుగా ఉంటే ఆయన తన కోసం గొప్ప సాహస కార్యములను, ఎంతైన కార్యములను చేయడం మాత్రమే కాక దేవుడు మనల్ని రక్షిస్తాడని, ప్రతి విషయంలో రక్షణ అంటే ఒక బాప్తిసం మాత్రమే కాదు, కానీ పిల్లరా, రక్షణ ప్రతి విషయంలో కూడా మనల్ని తప్పిస్తూ మనల్ని అందరినీ పరామరిస్తూ మనల్ని కాపాడుతూ ప్రతి విషయంలో నా జీవితంలో అనేక మార్పులు చేస్తూ దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాక ఆయన మనం నమ్ముకున్నప్పుడు మనకి రక్షణ మాత్రమే కాదు, బలమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. బలమైన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఈ లోకంలో బలము కలిగిన వారు, ధనము కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు ఈ లోక ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి సాతాను కూడా ఏమి చేయలేడు. బలవంతుడు మన దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఇది గమనించి నేను ఆయన్ని మాత్రమే అన్ని విషయాలలో, అన్ని వేళలలో మీరు నమ్ముకొని పూర్తిగా ఆయన మీద ఆధారపడండి. దేవుడు గొప్ప కార్యములను పట్ల చేస్తాడు. మరి నీవు ఇది వరకు మనుషులను నమ్ముకొని ఉండొచ్చు, అది వ్యర్థం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుకుని మేలని అప్పుడు సెలవిస్తున్నది కనుక యెహోవాను ఆశ్రయించండి, మీరు దైవ జీవుని మీరు పొందుతారని ప్రభు పక్షాన్ని నిలబడి తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రభుని నమ్ముదామా, రక్షణను బలమును పొందుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం నందు నిన్ను నమ్ముకోవడాన్ని బట్టి రక్షణ బలము కలుగుతాదన్నావు. ఇదిగో నిన్ను మేము నమ్ముకుంటున్నాం. మాకు రక్షణ అన్ని విషయాలలోనూ, బలము ప్రతి సమస్యల్లోనూ మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదరించి నడిపించమని వేడుకొంటున్నాం అని ఎవరైతే ఈ సముఖంలో ఈ రకమైన ప్రార్థన వాగ్దానాన్ని విని చేస్తున్నారో మరి మనవుని విని తప్పక ఆ ప్రార్థనను ఆలపించి సమాధానం వేడుకొంటున్నాం. దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థికంగా ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షించి ప్రతి వారు రాత్రి క్రీస్తు వేడుకొని నామకాన్ని ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి రక్షణ బలము కలిగి ఆమేన్.